చేయబోతున్నాం చూడండి. ఫస్ట్ అయితే మనం రైస్ వేసుకోవాలి, దాని తర్వాత నీళ్ళు పోసుకోవాలి, దాని తర్వాత ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత ఇంకొంచెం కలుపుకోవాలి. ఈ సిల్వర్ కవర్ రావాలి. మాకైతే కొంచెం లైట్గా వచ్చేసింది. మేము ఇంకా మాకు డార్క్ కావాలని ఇంకా కలిపేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ఎట్లయిందో. ఇక ఫింగర్స్ కనపడుతున్నాయా? కనపడతలేవు కదా. చూడండి ఇప్పుడు ఎట్లయిందో రైస్. చాలా వైట్గా అయింది కదా. సరే, ఇప్పుడు మనం కలిపిన అయిపోయినాక ఇది తీసుకొని నీళ్ళంతా రైస్ కింద వాడకుండా ఇట్లా పారిపోయాలి. 1 గ్లాస్కి 1.5 వాటర్ పోయాలి. వన్ గ్లాస్కి మళ్ళీ ఇంకో 1 గ్లాస్కి 1.5 వాటర్ ఇంకో గ్లాస్ పోయాలి. నెక్స్ట్ రైస్ కడగడం అయిపోయినట్టే. ఇంకో నేనైతే స్టవ్ పైన పెట్టేసాను, వంట పెట్టేస్తాం. ఇప్పుడైతే ఇలా పెట్టేసినాం. మనం క్యాప్ పెట్టి ఉంచుకోవాలి 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత